హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. గత కొంతకాలంగా వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి బిల్స్ అమెండ్మెంట్స్ కి సంబంధించి రచ్చ జరుగుతూనే ఉంది. అటు సెంట్రల్ గవర్నమెంట్ లో, ఇటు స్టేట్ గవర్నమెంట్స్ లో. ఎందుకంటే వక్ఫ్ బోర్డు అనేది ఒక పవర్ఫుల్ సంస్థ. ఇది ముస్లింలకి వారి ఆస్తుల్ని కాపాడుకోవడానికి నిర్దేశించబడినటువంటి ఒక సంస్థ. దీని ద్వారా ముస్లిం ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఎవరెవరి ఆధీనంలోనూ కూడా వీరు ఆ ఆస్తులు ముస్లింకి బోర్డుకి సంబంధించినవి అయితే వారు లాగేసుకోవచ్చు, తీసేసుకోవచ్చు. దీనికి ఎటువంటి న్యాయ వ్యవస్థలు కూడా దీన్ని అడ్డు చెప్పకూడదు. ఇది వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి రూలు. అయితే అది నిజంగానే గవర్నమెంట్ భూమా, వక్ఫ్ బోర్డు భూమా అనేది నిర్ణయించటం కేవలం వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి మెంబర్స్ మాత్రమే చేస్తారు. దీంట్లో వేరే బయట వ్యక్తులు ఇన్వాల్వ్ కారు. తద్వారా చాలా భూములు వక్ఫ్ బోర్డు కాకపోయినా ఇవి అన్ని వక్ఫ్ బోర్డు భూములే అంటూ తీసుకుంటున్నారనేది అభియోగం. దాన్ని ప్రక్షాళన గావించడానికే ఈ బిల్లుని ప్రవేశపెడుతున్నామంటూ చెప్పడం జరిగింది. అయితే ఇది రాజ్యాంగబద్ధంగా ముస్లిం సోదరులకు సంక్రమించినటువంటి హక్కు. దీన్ని ఎవరు కూడా సవరణ చేయడానికి అవసరం లేదంట. ఎందుకంటే వాళ్ళకి ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులకు సంబంధించిన పట్టాలు, భూములు అన్ని కరెక్ట్ గా ఉన్నప్పుడు వారు ముస్లిమ్స్ ఆస్తిని వారు సొంతం చేసుకోవచ్చు. దాన్ని వక్ఫ్ బోర్డు యొక్క అభివృద్ధికి, అదేవిధంగా ముస్లిం సంక్షేమానికి వాడొచ్చు. ఇది రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి వచ్చినటువంటి హక్కు. అయితే ఈ హక్కుని బీజేపీ గవర్నమెంట్ సహించలేకపోతుంది. దీన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించాలి, ఏది దొరికితే అది భూమిని, ఇది వక్ఫ్ బోర్డు భూమి అని చెప్తూ ఉన్నారంటూ బీజేపీ గవర్నమెంట్ ఆరోపిస్తూ దీంట్లో చాలా సవరణలు తీసుకురావాలి. కాబట్టి రాజ్యాంగాన్ని మార్చైనా కూడా ఈ బిల్లుని ప్రజల ముందుకు తీసుకెళ్లాలి, ఆమోదింపజేసుకోవాలన్నది మోడీ గవర్నమెంట్ ఎప్పటి నుంచో తహతహలాడుతున్నటువంటి ఒక అంశం అన్నమాట. అయితే ఈ రోజు వక్ఫ్ బోర్డు అనేది, ఆ బిల్ అనేది లోక్సభలో ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. స్పీకర్ అయినటువంటి బిర్లా గారు ముందు దీన్ని ప్రవేశపెడుతున్నారు. అయితే దీనిపైన సుదీర్ఘమైనటువంటి చర్చలు జరగాలి. దగ్గర 8 గంటల టైము దీనికి కావాలి అంటూ అటు విపక్షాలు, అదేవిధంగా అధికార పక్షాలు కోరటం జరిగింది. అయితే ఈ వక్ఫ్ బోర్డు గురించి మనం క్లియర్ గా మాట్లాడుకోవాలంటే 6 పాయింట్లు రాశారు, మీకు చెప్తాను. 8 గంటల పాటు చర్చ చేపట్టాలని బీఎస్సీ భేటీ అనేది 8 గంటలు చర్చ జరగాలి అంటూ చెప్తూనే బీఎస్సీ ఏం చెప్తుందంటే, మాకు మాట్లాడే టైం ఇవ్వట్లేదు అధికార పక్షం, సో దీనికి మేము బాయ్కాట్ చేస్తున్నాం అంటూ గత కొన్ని రోజులుగా బాయ్కాట్ చేస్తుంది. అయితే ఈ రోజు మాత్రం బాయ్కాట్ చేయడానికి అవకాశం లేదు. కంపల్సరిగా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు దాన్ని అపోజ్ చేస్తూ పార్లమెంట్లో కూర్చోవాల్సిందే. అండ్ బిల్లుపై నేడు ఓటింగ్, ఈ రోజు ఓటింగ్ జరుగుతుంది. రేపు రాజ్యసభలో చర్చ, ఓటింగ్. రాజ్యసభలో చర్చ, ఓటింగ్. బిల్లు ఆమోదింపజేసుకోవాలని పట్టుదలతో ఉన్న కేంద్రం, మరి వాళ్ళు ప్రవేశపెట్టింది కాబట్టి వాళ్ళు చేసుకోవాలనుకుంటారు. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు, ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి ఈ స్టాండ్ తీసుకుంటూనే ఉంది. ఎందుకంటే ఈ బిల్లు వస్తే ముస్లిం సోదరులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని మేము యాక్సెప్ట్ చేయము. రాజ్యాంగబద్ధంగా వారికి కలిగినటువంటి ఆ హక్కుని మేము తీసేయడానికి మేము సిద్ధంగా లేమంటూ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద నిలబడటం కూడా జరుగుతుంది. అయితే బిల్లుకు ఖచ్చితంగా ఆమోదం పొందుతుందని సీనియర్ బీజేపీ నేత ఒకరు ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏలో బీజేపీ తర్వాత పెద్ద పార్టీలైనటువంటి తెలుగుదేశం, జేడీయూ, తెలుగుదేశం అంటే మన చంద్రబాబు నాయుడు గారిది, జేడీయూ అంటే నితీష్ కుమార్ది, ఆ 2 పార్టీలు కూడా బీజేపీకే సపోర్ట్ చేస్తున్నాయి. తద్వారా ఈ బిల్ అనేది కంపల్సరిగా ఆమోదం పొందుతుందనే ధీమాని వ్యక్తం చేయడం జరిగింది. ఈ బిల్లు లోక్సభ ముందుకు రమ్ముంది. ఓం బిర్లా గారు దీన్ని వినాల్సి వస్తూ ఉంది. ఇప్పుడు ఓం బిర్లా అంటే మీకు తెలుసు కదా, బీజేపీని చూస్తే, మోడీని చూస్తే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఇలా ఉంటారు. ఇటువైపు చూస్తేనేమో సీరియస్ గా ఇలా ఉంటాడు. ఆయన మొహం చూస్తేనే మోడీకి కాళ్ళు పట్టుకొని నెత్తిమి చల్లుకునే పరిశ్రమలా ఉంటాడు ఆయన, స్పీకర్ గారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు వక్ఫ్ బోర్డు బిల్లు ఆయన ముందుకు వస్తే ఆయన ఏం చేస్తాడో అందరికీ తెలిసిన విషయమే. సో ఈ బిల్లుకి ఇంకోటి ఏంటంటే డిసడ్వాంటేజ్, టోటల్ గా ఈ రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యులు 542 మంది అయితే అందుట్లో దగ్గర 293 మంది బీజేపీ పార్టీ వాళ్ళే ఉన్నారు. సో తద్వారా ఆ బిల్లుని ఈజీగా పాస్ చేసుకునే అవకాశాలు
పుష్కలంగా కనిపిస్తున్నాయి. కానీ ఇంత కక్ష ఎందుకు ముస్లిమ్స్ పైన అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. ముస్లిం సోదరులు ఏం తప్పు చేశారు? వాళ్ళకి కావాల్సిన ఆస్తులు, వాళ్ళకి సంబంధించిన ఆస్తుల్ని వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. దాంట్లో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి ఏలు పెట్టి ముస్లిమ్స్‌కి అన్యాయం చేయాలని చూస్తున్నారు అనేది ఇప్పటికీ, ఎప్పటికీ అర్థం కాని ప్రశ్న. ఎందుకు మతతత్వ భావజాలాలా? లేదంటే మత స్వేచ్ఛను హరించాలనా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఆలోచించాలి. ఇందుట్లో ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఉమ్మడి వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారంటూ ఇండియా కూటమికి సంబంధించిన వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇండియా కూటమిలో నేతలు ఎవరెవరంటే మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రామ్ గోపాల్ యాదవ్, ప్రియా సూలే, కళ్యాణ్ బెనర్జీ, సంజయ్ సింగ్, టిఆర్ బాలు, తిరుచి శివ, కనిమోళి, మనోజ్ కుమార్ జూ మంగళవారం సమావేశమై దానికి సంబంధించిన కార్యాచరణ ఎలా ఉండాలి, ఏ పాయింట్స్ రేజ్ చేయాలనేది డిస్కషన్ చేస్తున్నారంటే ఎన్ని చేసినా కూడా ఈ బిల్లును మాత్రం ఆపలేరు అనేది వాస్తవం. కానీ గట్టిగా ప్రయత్నిస్తే పోయేదేముంది. ముస్లిం సోదరులంతా కలిసి వాళ్ళ స్టాండ్‌ని తెలియజేయాలి. దానికోసం పోరాటాలు చేసినా తప్పు లేదనిపిస్తుంది. అయితే అసల ఈ వక్ఫ్ బోర్డ్ బిల్ అంటే ఏంటి? దీంట్లో వచ్చే మార్పులేంటి అనేది ఒకసారి క్లియర్‌గా మీకు నేను చెప్పాల్సి వస్తుంది. వక్ఫ్ బోర్డ్ బిల్ దేశవ్యాప్తంగా ఆస్తుల నియంత్రణ, వివాదాల పరిష్కరణలో ప్రభుత్వాలకు అధికారం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లులో తీవ్ర వివాదాలకు దారితీస్తుంది. అందులో 5 నిబంధనలను ప్రతిపాదించారు. వాటి ప్రకారం వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు విధిగా స్థానం కల్పించాలి. ఏదైనా ఆస్తి వక్ఫ్ బోర్డుకు చెందుతుందా, ప్రభుత్వానికా అన్న వివాదం తలెత్తితే దానిపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధికారి నిర్ణయమే అంతిమం. ఇప్పుడు ఒక ఆస్తి ఉందనుకో, అది ప్రభుత్వందా వక్ఫ్ బోర్డుదా అని నిర్ణయించాలంటే ఇంతకుముందు మొత్తం ఏదైతే వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్ ఉందో ఆ ట్రిబ్యునల్ నిర్ణయిస్తుంది. కానీ ఇప్పుడు అలా కాకుండా ఏ స్టేట్ లో అయితే ఒక ఆస్తిని వక్ఫ్ బోర్డుకు సంబంధించిందని చెప్తారో ఆ ఆస్తి వక్ఫ్ బోర్డుకు చెందిందా లేదా అంటూ స్టేట్ గవర్నమెంట్ ఒక కమిటీ వేస్తుంది. వాళ్ళు ఇచ్చిన రిపోర్టే ఫైనల్ అవ్వాలి. అదే కాకుండా వక్ఫ్ బోర్డులో ముస్లింసే ఉంటారు, ఇప్పుడు వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు కూడా ఉండాలి అంటూ ప్రతిపాదించారు. ఉన్నతాధికారి నిర్ణయమే అంతిమం ఆస్తి ఎవరిదని తేల్చే విషయంలో. ఓకే, ఆ ట్రిబ్యునల్లో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సమన్వయ కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారి కూడా ఉండాలి అని బిల్లులో ప్రతిపాదించారు. ఇందులో తప్పేం లేదు, ఉండొచ్చు కదా, అధికారులు ఎవడైనా ఉండొచ్చు. అది ఆస్తి వక్ఫ్ బోర్డు సంబంధించింది అయితే సచ్చినట్టు వక్ఫ్ బోర్డుకి ఇవ్వాల్సిందే కదా, ఏది తేల్చినా కూడా. ఓకే, అంతేకాక వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పులను ఇకపై హైకోర్టులో సవాల్ చేయొచ్చు. ఇంతకుముందు హైకోర్టులో సవాల్ చేసే హక్కు ఉండేది కాదు. వక్ఫ్ బోర్డు ఇది మాది అంటే మాది అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ వక్ఫ్ బోర్డు కనుక ఒక ఆస్తి మాది అని చెప్తే అది కాదు మాది అంటూ వేరే వాళ్ళు కూడా హైకోర్టులో కేసు వేసుకునే హక్కు కల్పించాలంట. ఇది కూడా బానే ఉంది. ఓకే, రైట్, సవాల్ చేయొచ్చు. బిల్లు చట్టంగా మారి అమల్లోకి వచ్చిన 6 నెలల లోపే దేశంలోని ప్రతి ఒక్క ఆస్తిని సెంటర్ పోర్టల్లో విధిగా నమోదు చేయాలి. ఏదైతే భూమి సరైన డాక్యుమెంట్లు లేకున్నా చాలా కాలంగా మతపరమైనటువంటి అవసరాలకు వాడుతూ ఉన్న వక్ఫ్ భూమిగానే భావించాలన్న నిబంధనను తొలగించాలి. ఇప్పుడు కొన్ని భూములు వక్ఫ్ బోర్డ్ భూములు ఉంటాయి. వాటిని గుళ్ళో లేదంటే ఇల్లు కట్టుకొని కొంతమంది నివసిస్తూ ఉంటారు. అది చాలా కాలంగా అలాగే పడి ఉన్న దాన్ని బిల్లులు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సరిగా లేకపోయినా కూడా వక్ఫ్ బోర్డుకి ఎటువంటి సంబంధం ఉండదు. అక్కడ ఉన్నటువంటి ప్రార్థనా స్థలాలకి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకే సొంతం అని చెప్పడం జరిగింది. వీటిని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుతో పాటు ముస్లిం సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వీటిని రాజ్యాంగ విరుద్ధమని పలు వివక్షలకు కారణం అవుతాయని చెప్తున్నాను. నిజంగానే వివక్షలకు కారణం అవుతాయి. అయినప్పటికీ వక్ఫ్ బోర్డు అనేది కనిపించిన ఆస్తల్లా నాదే అంటూ అంటే కరెక్ట్ కాదు కదా. కొన్ని సవరణలు, కొన్ని నిబంధనలు మార్చుకుంటూనే వెళ్ళాలి. ఇప్పుడు ఒక అధికారి దాంట్లో ఉండి ఇన్వెస్టిగేషన్ చేసి ఇది వాళ్ళదా కాదా అని నిర్ణయించేటువంటి మినిమం రైట్స్ ఎవరికైనా ఉంటాయి. అటువంటి రైట్ ఇవ్వడం కరెక్టే. కానీ అదే విధంగా వాళ్ళ బిల్లులోకి ఇంకొకరిని పెట్టేసి వాళ్ళు ఈటెళ్తే అటు వాళ్ళ ముడ్డి పక్కన తిప్పేసి ఇదంతా రాంగ్ అయిపోతుంది. సో ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లుని వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పూర్తిగా ఖండించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వక్ఫ్ బోర్డ్ బిల్లుకి పూర్తిగా మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అయితే డైరెక్ట్ గా లెటర్ హెడ్ మీదే మేము వక్ఫ్ బోర్డ్ బిల్లుని సమర్థిస్తూ ఉన్నామంటూ లెటర్ హెడ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి అది కూడా చూడండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళందరికీ పిలుపునివ్వడం జరిగింది. అందరూ కంపల్సరిగా బిల్లుని ఆమోదించాలి, సమర్థించాలి, బీజేపీకే అండగా ఉండాలని చెప్పడం జరిగింది. సో వక్ఫ్ బోర్డు బిల్లు పాస్ అవుతుందని ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ
పోరాటం, ఉద్యమాల బాట పడటం అనేది తప్పనిసరి. ఏమంటారు మీరు? థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.